గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే, గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన పత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, విశ్లేషణలు చూసే ముందు ఆంధ్రజ్యోతి తీసుకుంటే తప్పు నాదే క్షమించండి అంటూ మోహన్ బాబు గారు గాయపడ్డ TV9 జర్నలిస్ట్ రంజిత్ గారిని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించినటువంటి వార్త రాశారు. ఈ వార్త ఇటీవల మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి గొడవల నేపథ్యంలో ఇంటి వద్దకి కవరేజ్కి వెళ్ళినటువంటి విలేకరుల మీద మోహన్ బాబు ప్రత్యక్షంగా ఆయనే దాడి చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం మీడియాలో. అందులో గాయపడినటువంటి TV9 జర్నలిస్టు రంజిత్ హాస్పిటల్ పాలవటం కూడా మనందరికీ తెలిసిన విషయమే. దీని దృష్టిలో తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులందరూ రోడ్లెక్కి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలంటూ నినాదం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ దశలో మోహన్ బాబు గారికి కూడా కొంచెం ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో చేరి ఆయన కొంచెం కోలుకోగానే రావడంతో హాస్పిటల్కి వెళ్ళి గాయపడ్డ TV9 జర్నలిస్టు రంజిత్ పరామర్శించడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పలకరిస్తూ, వాళ్ళ పిల్లలతో పలకరిస్తూ ఎటువంటి సహాయానికైనా ముందుంటాను, నేను అలా ఆవేశపడి ఉండకూడదు, తప్పు క్షమించమంటూ ఆయన వేడుకోవడంతో ఒకంత జర్నలిస్ట్ సంఘాలన్నీ శాంతించినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఆవేశంతో ఆయన కొట్టడం, దానికి క్షమాపణ చెప్పడం పక్కన ఉంచితే కొన్ని పర్సనల్ విషయాల్లో మీడియా కూడా అత్యుత్సాహం చూపకుండా ఉంటే బాగుంటుందని చెప్పి పలువురు చెప్పే విధానాన్ని కూడా ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్గా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే ఆంధ్రజ్యోతిలో పొంగులూరుకు సంబంధించినటువంటి ఒక వార్త, నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అంటూ మన మంత్రి కొట్టిపాటి రవికుమార్ గారి సతీమణి ఝాన్సీ గారు చెప్పినటువంటి వార్త. తూర్పు కొప్పిరపాడు గ్రామంలో అక్కడ యువత అంతా కలిసి ఒక కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కొట్టిపాటి రవికుమార్ గారి భార్యని ముఖ్య అతిథిగా పిలిచారు. దాదాపు 103 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 45 మందికి ఆపరేషన్ చేసే నిమిత్తం గుంటూరు కాకాని దగ్గర ఉన్నటువంటి శంకర వైద్యాలకి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నట్లుగా తెలియవచ్చింది. ఈ సందర్భంగా యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుకు వస్తే సమాజంలో ఈ వైద్య సేవలు అందనటువంటి వాళ్ళకి వైద్యం అందే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చాలా అభినందనీయం అంటూ కొట్టిపాటి ఝాన్సీ గారు చెప్పినటువంటి మాటలతో ఈ వార్తని ప్రచురించారు. ఇక మరొక వార్తకి వెళ్తే యోగాసనాలతో ఆరోగ్యం అంటూ ఒక వార్త రాశారు. పర్చూరు వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో యోగా విద్యని పిల్లలకి నేర్పుతున్నటువంటి దశలో బృందావనం లక్ష్మీనాథ్ అనేటువంటి ఒక యోగా మాస్టర్ గారు పిల్లలకి ఈ యోగాసనాల యొక్క ఆవశ్యకత, వాటి యొక్క అవసరం, రానున్న రోజుల్లో మానసిక ఒత్తిడితో కూడినటువంటి విద్యా విధానం కానీ, పరిస్థితులు కానీ, వాతావరణం కానీ, ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడితో అతి తక్కువ వయసులోనే రోగాలను బారిపడే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని చెక్ పెట్టాలంటే యోగాసనాలే సరైన పరిష్కారం అంటూ అవగాహన చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి అభినందనలు. అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే కనకనాగార పంపకు ముక్కు పొడక బహుకరణ అంటూ ఒక వార్త రాశారు. మన వేటపాలెం మండలంలో రామన్నపేటలో ఉన్నటువంటి కనకనాగార బొమ్మ దేవాలయంలో అమ్మవారికి పాకనాటి బలరామరెడ్డి శివమ్మ దంపతులు దాదాపుగా 22,000 రూపాయలు విలువ చేసి ముక్కు పొడకని అమ్మవారికి సమర్పించారంటూ పోతిరి శ్రీనివాసరావు గారు ఈవో గారు ఇచ్చినటువంటి వార్త. బంగారు ముక్కు పొడకను ఈవోకి అందజేస్తున్నటువంటి ఫోటోతో రాసిన ఈ వార్త. వారి కోరికలు అమ్మవారు తీర్చాలని కోరుకుంటూ ఇక మరొక వార్తకి వెళ్తే సొంతింటి పనులకు పారిశుద్ధ్య కార్మికులు అంటూ రేపల్లికి పంపించిన శానిటరీ ఇన్స్పెక్టర్ అతని తీరుపై సర్వత్రా విమర్శలు అంటూ ఒక వార్త రాశారు. ఇది చీరాల శానిటరీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అని ఆయన వాళ్ళ రేపల్లిలో ఉన్న వాళ్ళ ఇంటి పనుల కోసం దాదాపుగా 15 మంది కార్మికులను, అదేవిధంగా మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాహనాలు కూడా వాడుకున్నట్టుగా ఇక్కడ రాశారు. చూడండి, ఇక్కడ పారిశుద్ధ్యం ఒక పక్క అక్కడ బాగలేదు ఇక్కడ బాగలేదు అంటుంటాం, చెత్త చెదారాలు తీయట్లేదు. అదేవిధంగా కొంతమంది అధికారులు ఇళ్లలో వాడుకుంటున్నారు.
అదేవంటి సిబ్బంది కొరత అంటున్నారు. ఇటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆయన ఒక 15 మంది కార్మికుల్ని మన మున్సిపాలిటీ వాహనాలు కూడా రేపల్లి తీసుకెళ్లి వాళ్ళ ఇల్లు బాగు చేసుకునే పనికి వినియోగించుకున్నట్టుగా ఇక్కడ రాశారు. తీరా ఆయన అడిగితే మా ఇల్లు వాస్తు ప్రాబ్లం ఉంది, మా నాన్న మా అమ్మ కొంతకాలం క్రితం ఇంట్లో చనిపోతున్నారు వరుసగా, దానికోసం బాగు చేయించడానికి తీసుకెళ్ళాలని చెప్తున్నాయి. కాబట్టి ఆయన సమాధానం సరైనదో కాదు ప్రజలకి వదిలేద్దాం, ఆయనకు కూడా వదిలేద్దాం. కాబట్టి మున్సిపల్ కార్మికులని మున్సిపల్ యొక్క పనులకే వాడితే బాగుంటుందని చెప్పి నలుగురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ విమర్శలకి తావిచ్చే దిశలో ఉండదని చెప్పి తెలియజేస్తున్న ఈ వార్త ఆంధ్రప్రదేశ్లో ఈనాడులో పతాక శీర్షికలో దేహం నేత్రం దానం అంటూ ఒక వార్త రాశారు. ఇది ఇంకొల్లు రోటరీ క్లబ్ ను గురించి రాసినటువంటి వార్త. నిజంగా ఇంకొల్లు రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేయాలి ప్రతి ఒక్కరు. కారణం ఏంటంటే చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతున్న రోటరీ క్లబ్ అంటూ రాసిన ఈ వార్త విశ్లేషణలోకి వెళ్తే ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చాలా సర్వీస్ కార్యక్రమాలు జరిగినాయండి. ఈ ఇంకోళ్ళు రోటరీ క్లబ్ రోటరీ గంగా అని చెప్పి ఒక మంచినీటి పథకాన్ని కూడా అక్కడ ప్రారంభించి దాదాపుగా 25,000 కుటుంబాలకు వాళ్ళు మంచినీళ్ళు అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సంస్థ ఈ ఇంకోళ్ళు రోటరీ క్లబ్. అంతేకాకుండా ఒక వినూత్న కార్యక్రమానికి ఆలోచన చేసి దాదాపుగా చీకటి బతుకుల్లో వెలుగులు నింపే దశలో ప్రయాణిస్తున్న రోటరీ క్లబ్ స్టోరీ చూస్తే మనుషులు చనిపోయిన తర్వాత చాలా మందిని వాటి మామూలుగా తీసుకెళ్లి దహనం చేస్తాం, ఖననం చేస్తాం. కానీ చనిపోయిన వారి కుటుంబాలను అవగాహన పరిచి చైతన్యపరిచి వాళ్ళ కంటి పొర ద్వారా దాన్ని దానం చేయడంతో మరొకరికి దృష్టి ప్రసాదించవచ్చినటువంటి సద్భావాన్ని వాళ్ళలో కలిగింపజేసి మరి చనిపోయిన ఆ వ్యక్తుల నుంచి కంటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కలెక్ట్ చేసి మరి కళ్ళు లేని వాళ్ళకి ఉపయోగపడే దశలో పనిచేస్తున్న ఈ రోటరీ క్లబ్ నిజంగా అభినందనీయం. అంతేకాకుండా చనిపోయిన వారి అవయవ దానాలను కూడా చనిపోయిన దేహాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులను చైతన్యపరిచి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వాటి ద్వారా అవయవ దానాలు కూడా చేసినటువంటి పరిస్థితి రోటరీ క్లబ్ చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రోటరీ క్లబ్ చేసినటువంటి ఈ యొక్క అవయవ దానాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 11 మందితోటి పార్థివ దేహ దానాలు 586 మంది దాతల ద్వారా 1160 కార్యాలను సేకరించి మరి ఈ విధమైనటువంటి సర్వీస్ ని ప్రజలకు అందించే దశలో ప్రయాణిస్తా ఉన్నారు. 2016లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు ఇంతటి సర్వీస్ చేసినటువంటి ఈ రోటరీ క్లబ్ నిజంగా అభినందనీయం. వీళ్ళు కాకాని శంకర్ కంటి వైద్యశాల, అదేవిధంగా మన సిద్ధార్థ కళాశాల వైద్య కళాశాల, అదేవిధంగా కాటూరి మెడికల్ కాలేజీ ఇలాంటి వాటికి వీళ్ళు అవయవదానాలతో పాటు అదేవిధంగా కార్నియా సంబంధించినటువంటి దానాలు కూడా చేపిస్తూ ప్రజలలో ప్రేరణ కలిగిస్తూ చీకటి బతుకులకి వెలుగులనిస్తూ ఎంతో మందికి చూపులు ప్రసాదించే దశలో ప్రయాణిస్తున్న ఈ రోటరీ క్లబ్ ని నిజంగా అభినందనీయం. అంతేకాకుండా వీళ్ళు మరొక ప్రక్రియ సర్వీస్ చేస్తా ఉన్నారు. ఈ దూర ప్రాంత వాళ్ళు చనిపోయిన వారిని చూడటానికి వచ్చేదానికి లేట్ అయితే దూరం నుంచి వచ్చే బంధువుల కోసం మరి బాడీని భద్రపరిచే దశలో మార్చురీ బాక్స్ కూడా వీళ్ళు ఉచితంగా అందజేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ మార్చురీ బాక్స్ కోసం వచ్చిన వాళ్ళకి ఈ విధమైనటువంటి అవేర్నెస్ చేసి మరి నేత్రదానం అవయవ దానాల మీద అవగాహన చేసి మరి వాటి నుంచి దానం ఇచ్చే పరిస్థితుల్లో మరి రోటరీ క్లబ్ ప్రయాణిస్తుంది. కాబట్టి ఎవరైనా దానం చేయదలుచుకుంటే జట్టి స్వామి గారు 9849938128 నెంబర్లకి మరి ఫోన్ చేసినట్లయితే వారు తగు సర్వీస్ని అందిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఏదైనా రోటరీ క్లబ్ ఇంకొల్లు అభినందనీయమని తెలియజేసుకుంటూ ఇక మరొక వార్తకెళ్తే కొత్త పుస్తకాలు వచ్చాయంటూ ఒక వార్త రాశారు. అంగన్వాడీ కేంద్రాల్లో బోధనకు కలిగిన ఆటంకాలు అంటూ రాసిన వార్త ఏంటంటే దాదాపుగా గత ప్రభుత్వంలో అంగన్వాడీ స్కూల్కి కొత్త పుస్తకాలు రాలేదని, అవి వచ్చినవి కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండడంతో కొంత బోధన ఇబ్బందికరంగా ఉండిందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు తెలుగులో ఈ పుస్తకాలను కొత్త పుస్తకాలని మరి ప్రచురించి ప్రభుత్వం మరి జిల్లా కేంద్రానికి పంపించిందని చెప్పి తెలియజేస్తూ ఒక వార్త రాశారు. గత ప్రభుత్వంలో మరి అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలు లేకపోవడంతో బోధనకి ఆటంకం ఏర్పడిందంటూ కూటమి ప్రభుత్వం వచ్చినాక దానికి సంబంధించిన బుక్స్ అన్నింటినీ కూడా ప్రీ ప్రైమరీ 1 3 నుంచి 6 ఏళ్లలోపు వారికి PP2గా విభజించి పాఠాలు బోధించే దశలో వీటికి సంబంధించిన పుస్తకాలు 3 రోజుల క్రితం అన్ని కేంద్రాలకి పంపించినట్టుగా
తెలుస్తా ఉంది. ఈ పుస్తకాలని ఆయా కేంద్రాలకి, అంగన్వాడీ కేంద్రాలకి పట్టువాడా చేసి పిల్లలకు అందించి మరి కొత్త తరహా బుక్స్ తోటి కొత్త విద్యా విధానాన్ని అక్కడ అవలంబించే దశలో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. మన జిల్లా సమాచారం మేరకు మొత్తం అంగన్వాడీ ప్రాజెక్టులు 9 ఉన్నాయంట. అంగన్వాడీ కేంద్రాలు వచ్చేసి 1888 ఉన్నాయి. వీటిలో చిన్నారుల సంఖ్య 27,462 మంది ఉన్నారు. వచ్చిన PP1 పుస్తకాలు 33,310, PP2 పుస్తకాలు 28,890 పుస్తకాలు. కాబట్టి ప్రతి విద్యార్థికి బుక్స్ అంగన్వాడీ కేంద్రాలు శ్రద్ధగా అందించడమే కాకుండా మరి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే దిశలో ఆ విద్యా బోధన కూడా సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొక వార్తకైతే బాపట్ల అభివృద్ధికి కృషి అంటూ ఒక వార్త రాశారు. ఘనంగా బాబురాజ్ చైర్మన్ సలగల రాజశేఖర బాబు ప్రమాణ స్వీకారం. మన చీరాలకు చెందినటువంటి వ్యక్తి, కీర్తిశేషులు, మన దివంగత ఎంపీ అయినటువంటి సలగల బెంజమిన్ గారి అబ్బాయి సలగల రాజశేఖర బాబు మరి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన విధానానికి ఎన్నికల టైంలో ఆయన పనితీరుకి మెచ్చి చంద్రబాబు నాయుడు ఆయన బాపట్ల జిల్లా అర్బన్ అథారిటీ చైర్మన్ గా మరి ఆయన పదవి ఇవ్వడంతో నేను ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా బాపట్ల ఎమ్మెల్యే గారు, జిల్లా వ్యాప్తంగా నాయకులు అందరూ పాల్గొని మరి చేశారు. జిల్లా అభివృద్ధికి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా పార్టీ రాజకీయాలకు అతీతంగా బాపట్ల జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానంటూ ఆయన చెప్పినటువంటి వార్తను ఇక్కడ రాశారు. ఇక మరొక వార్తకి వెళ్తే ఇది ఇంపార్టెంట్ వార్త, రైతులకు సంబంధించి పాడి రైతుకు వరం అంటూ మేదరమెట్లకు సంబంధించినటువంటి ఒక వార్త రాశారు. పశుగ్రాసం పెంపకం 100% రాయితీతో ఉపాధి హామీ అంటూ ఒక వార్త. ఇది గ్రామాల్లో పశుగ్రాసం లేక బెరుగుడ్లని అమ్ముకునే పరిస్థితి. అలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ పశుగ్రాసం పెంపకం కోసం ఒక కొత్త పథకాన్ని తెచ్చినట్టుగా ఇక్కడ వార్త రాశారు. 50 సెంట్లు భూమి, ఒక్కో రైతు గరిష్టంగా 50 సెంట్లు భూమి ఉన్నవాళ్ళు మినిమం వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. దాదాపు అద్దెకి నియోజకవర్గ పరిధిలో 200 ఎకరాల్లో 100% రాయితీపై ఈ పశుగ్రాసం పెంచుకోవడం కోసం ప్రభుత్వం మరి లోన్ ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా ఒక్కొక్క మండలానికి 40 ఎకరాల చొప్పున లక్ష్యాన్ని కేటాయించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా 50 సెంట్లలో పశుగ్రాసం పెంపకానికి కూలీ వేతన ఖర్చులు సామగ్రి మొత్తం 32,000 రూపాయలు మరి ప్రభుత్వం సాయం చేస్తున్నట్టుగా ఈ వార్త రాశారు. మరి తక్షణమే రైతులందరూ పథకం ద్వారా పశువుల గ్రాసం పెంపకం కోసం రైతులు సంబంధించిన పత్రాలతోటి మన పశువుల హాస్పిటల్లో సంప్రదించినట్టయితే మరి దీనికి సంబంధించిన వివరాలు అందజేస్తారు. కాబట్టి ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఇది ఈనాడు వార్తలు. ఇక సాక్షి పేపర్ తీసుకుంటే ప్రజలను మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం అంటూ అద్దంకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వార్త రాశారు. అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆయనం చినహానిమిరెడ్డి నిన్న అద్దంకి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో మరి కార్యకర్తలు నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి ఆయన మాట్లాడుతూ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల్ని ఏమార్చిందని, ప్రజలను సూపర్ 6 పేరుతో ఏమార్చి మోసం చేసి మరి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు చెరువు చేసే దిశలో ఫెయిల్ అయిందని చెప్పి ఆయన చెప్తూ మరి రైతులకి అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ పార్టీ అండగా ఉంటుందని, రాబోయేది వైసీపీ గవర్నమెంట్ అని చెప్తూ ఆయన ప్రసంగించిన విషయాన్ని ఇక్కడ రాశారు. అదేవిధంగా మరొక వార్త బ్రాంచ్ కెనాల్లో పడిన ద్విచక్ర వాహనదారుడు అంటే ఒక వార్త రాశారు. గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తుండగా దుర్ఘటన, ఈత రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరిన బాధితులు, వంతెన వద్ద తరచూ చోటు చేసుకున్న ప్రమాదాలు, అధికారుల అలసత్వంతో కలగానే నూతన బ్రిడ్జి నిర్మాణం, ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని 50 గ్రామాల ప్రజలు వెనుతింటూ రాశారు. ఇది అద్దంకి బల్లికురువ RNB రోడ్ లో ఉన్నటువంటి బ్రాంచ్ కెనాల్ బ్రిడ్జి గురించి వార్త. ఇది ఇటీవలే పల్లాపల్లి దగ్గర ఉంది ఇది బ్రిడ్జి. ఇది అధిక లోడ్ తోటి గ్రానైట్ వాహనాలు వెళ్తా ఉన్నాయి. ఈ బ్రిడ్జి పడిపోయే దశలో ఉందని చెప్పి అతను కూడా చదువుకున్నాం. ఆ బ్రిడ్జి దగ్గర ఒక యువకుడు ఫోన్ చూసుకుంటూ వెళ్ళి కాలువలో పడిపోయాడు. అతనికి ఈత వచ్చింది కాబట్టి సరిపోయింది, ఈత రాకపోతే అంతే పరిస్థితి. మరి బండి కూడా అక్కడ వదిలేసి అతను వెళ్ళిపోయాడు. ఆ బండిని చూసి అటు వచ్చే గ్రామం ప్రజలందరూ ఏమైపోయాడని ఆలోచిస్తే తీరా ఆ బండి నెంబర్ని బట్టి పోలీసులు వివరణ తీస్తే అతను చేమకుర్తికి చెందినటువంటి వ్యక్తిగా
పని మీద వెళ్తూ అతను దాంట్లో పడ్డట్టుగా తెలిసింది. ఆ మనిషి అయితే సురక్షితంగా ఉన్నాడని తెలియడంతో కొంత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా బ్రాంచ్ కెనాల్ బ్రిడ్జిని కొత్త బ్రిడ్జి నిర్మిస్తే బాగుంటుందని చెప్పి దాదాపు 50 గ్రామాల ప్రజలకు ఉపయోగపడే బ్రిడ్జి కాబట్టి తక్షణమే ఆ దశలో అధికారులు కసరత్తు చేసి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయాలని ఆశిద్దాం. ఇక మరొక వార్తకి వెళ్తే ఇది ఒక మంచి వార్త అండి. సొంత ఖర్చుతో రోడ్డుపై గుంటలు పూర్తి వేస్తా అంటూ ఒక వార్త రాశారు. ఇది పచ్చూరు నియోజకవర్గం మండల పరిధిలో ఉన్నటువంటి ఆదిపూడి గ్రామానికి చెందినటువంటి కాలమ రఘురామయ్య అనే ఆయన పని మీద అడుసుమల్లి మీదుగా పెదనందిపాడు వెళ్తా ఉంటే అడుసుమల్లి పెదనందిపాడు మధ్యలో ఒక బ్రిడ్జి పగిలిపోయి సుబ్బలు కూడా బయటకు వచ్చి కనపడింది. అందరూ చూసుకుంటూ వెళ్తా ఉన్నారు, వస్తా పోతా ఉన్నారు, అధికారులు నాయకులు అందరూ అట్టే వెళ్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రం స్పందించి అది చాలా ప్రమాదకరమైన గుంట కాబట్టి బండి దానికి అడ్డం పెట్టి ఆ గుంటకి ఇబ్బంది జరగకుండా ఆ వచ్చే బస్సు ఎక్కి పల్చూరులో దిగి సిమెంటు మరి కంకర కొంత కొనుక్కొని వెళ్ళి ఆయనే స్వయంగా కలిపి ఆ గుంట పూడ్చినటువంటి పరిస్థితిని మరి ఇక్కడ రాశారు. ఇలాంటి ప్రేరణ గ్రామాల్లో యువత అదేవిధంగా కొందరు మహనీయులు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇలాంటి మేజర్ రోడ్లో ఉన్నటువంటి పరిస్థితులను తక్షణమే పూడ్చినట్టయితే మరి ఈ పరిస్థితులు బాగుంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమం. రేపటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్బీసీలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.